Hello everyone, welcome back Andy. So yeah, today's video is going to be what my 1-year-old and 5-year-old eat in a day. So Shrinika kaite ippudu she's around 14 months and Ishita is 5.5 years old anamata. And summer edition special anamata idi. Ippudaithe nenu ma pillalki em pedutunnanani chaala mandi adugutunnaru. They keep on asking to share because I know a lot of you subscribe to my channel seeing 7th and 8th month baby videos and inka 9th 10th kuda chesanandi. So I will definitely be uploading all of that so that in future అందరు మామ్స్కి అది యూజ్ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడైతే కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో నేను ఇప్పుడు ఇండియాలో ఉన్నాను. నేను ఇన్లాస్ హౌస్లో ఉంటున్నాను మా అత్తయ్య మామయ్య దగ్గర. సో నేను చూపించే ఫుడ్ ఆప్షన్స్ అంతా వాళ్ళ లైఫ్ స్టైల్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏం తింటున్నాము, నేను ఏంటి నా కిడ్స్కి చేయగలుగుతున్నానో అదైతే ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ మీరు ఇంకా కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఏమీ అవ్వదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ ఇలాంటి స్టోరీస్ కానీ నా బేబీస్ గురించి కానీ మీకు ఇంకా ఎక్కువ వినాలనిపిస్తే. So anyway, so morning around 6:30 or 7 o'clock ki Ishita will drink around 4 ounce to 5 ounce milk tautundandi. I am no longer breastfeeding her. I fed her until she was 13 months old and since then I started giving her this heritage milk. US lo ununte organic milk Costco nunchi aithe ichedani. India lo untunnanu kabatti this is the milk I started giving her. I don't mix that much water, but if you want to mix you can mix water. Meer appudapude start chestunnaru ante. And so that's what she has first thing. ఆ తర్వాత she again goes back to sleep sometime. ఇంకా పాల్సిసాలోనే తాగుతుంది. అండ్ యూ కెన్ వాచ్ మై బేబీ ఎసెన్షియల్ వీడియోస్, నేనేం బాటిల్ వాడుతున్నాను అవన్నీ మీకు కావాలంటే. అండ్ ఇషిత షీ డ్రింక్స్ ఫస్ట్ థింగ్ షీ హ్యాస్ అ వాటర్. షీ డస్ నాట్ డ్రింక్ హర్ మిల్క్ అరౌండ్ 9 o'clock వెన్ షీ వేక్స్ అప్. నేను వాటర్ చాలా తాగుతాను, చాలా లీటర్స్, లైక్ 1-2 liters తాగుతాను మార్నింగ్. అండ్ ఇషిత కూడా అదే అలవాటు చేస్తున్నాను దట్ యాజ్ సూన్ యాజ్ షీ వేక్స్ అప్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ షీ హ్యాస్ హర్ వాటర్. ఈరోజు ఏంటో బాటిల్లో ఇచ్చేసాను, లేకపోతే గ్లాస్లో ఒక 1 full glass వాటర్ అయితే తాగుతుంది. నౌ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్. వాటర్ తాగిన 15-20 minutes అయినా ఆగిన తర్వాత ఇట్స్ అ బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు అత్తయ్య మావయ్య ఇంట్లో ఉంటున్నాం కాబట్టి అస్తమాను పీనట్ చట్నీ చెయ్యట్లేదు, వాళ్ళంత ఎక్కువ తినరు పీనట్ చట్నీ. సో ఈ పొడి వాళ్ళు బాగా ఇష్టపడి తింటారనమాట వాళ్ళు. అండ్ అదే ఇష్టం మా పిల్లలకు కూడా వచ్చేసింది, తిని వచ్చేస్తుంది కదా. సో అదే ఇక్కడ ఎలా చేస్తామో చూపిస్తాను. చాలా సింపుల్ అండి చేయటం. 1 cup మినప్పప్పు వేసుకోవాలి, దాన్ని మంచిగా టోస్ట్ చేసుకుని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అగైన్ 1 cup చనా దాల్ వేసుకుని అది కూడా ఫ్రై చేయాలి. నెక్స్ట్ 1/4 cup బ్లాక్ నువ్వులు వేయించుకోవాలండి. ఇక్కడైతే మాకు బ్లాక్ నువ్వులు ఆ రోజు ఇంట్లో లేవు, సో వైట్ నువ్వులు వేయించారు, కానీ బ్లాక్ నువ్వులతో ఇంకా టేస్ట్ బాగుంటుందంట. అండ్ దెన్ 1-1.5 cup రెడ్ చిల్లీస్ వేసుకోవచ్చు. మీ పిల్లలు ఎక్కువ కారం తినకపోతే తక్కువ వేసుకోవచ్చు, మా పిల్లలు పర్వాలేదు బాగానే తింటారు కొంచెం కారం. సో అరౌండ్ 1-1.5 cup ఇక్కడ వీఆర్ డూయింగ్ రెడ్ చిల్లీస్ వేగుతూ ఉన్నప్పుడు అత్తయ్య అందులో సాల్ట్ యాడ్ చేస్తారు, అలా అయితే ఎక్కువ స్పాయిల్ అవ్వకుండా ఉంటుందంట. 1 month వరకు అయితే ఇది ఏమీ స్పాయిల్ అవ్వదు, బయట కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ పొడిని. అండ్ దెన్ అందులో కొంచెం ఇంగువ యాడ్ చేస్తారు. ఇంగువ యాడ్ చేసిన తర్వాత అన్నీ సపరేట్గా వేయించుకోవాలండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ మంచిగా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసేయటమే, అయిపోయింది. ఇషిత స్టార్టెడ్ లవింగ్ దిస్ అండి. ఇది తన బ్రేక్ఫాస్ట్ మార్నింగ్స్ విల్ బి ఎదర్ దోశ కానీ ఇడ్లీ కానీ ఆపము ఎనీథింగ్, పొంగనాలు. ఇప్పుడైతే ఈరోజు కేరళ స్టైల్ ఆపం తింటుంది ఇక్కడ ఇషిత, కొబ్బరితో చేస్తారనమాట ఇది. అండ్ ఇందులో తను నంచుకోవటానికి ఐ ఎదర్ గివ్ హర్ గీ, కాసిన గీ కానీ లేకపోతే జింజర్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటే ఇది తినడానికి చాలా బాగుంటుంది. అండ్ శ్రీనిక కూడా ఇది తింటుందండి, ఇద్దరికి ఇష్టం ఇది. Mix it down. And today she also wanted to have some cornflakes is something she absolutely loves అనమాట. బట్ అది చాలా ఎక్కువసార్లు ఇవ్వకుండా ఉండడానికి నేను ట్రై చేస్తాను. మన సౌత్ ఇండియన్ స్టైల్ బ్రేక్ఫాస్టే మోస్ట్ ఆఫ్ ద డే షీ హ్యాస్. సో ఈరోజు అయితే కొంచెం అది పాలలతో తాగింది. ఒకవేళ ఇది లేకపోతే షీ హ్యాస్ హర్ చాక్లెట్ మిల్క్ విత్ చాక్లెట్ మిల్క్ with her tiffin. So that's what she has, her morning breakfast. Milk, and first I drink the milk and then I eat cornflakes because that's how I like to drink. Okay, Shita. Drink however you want.
అండ్ యా షీ లవ్స్ హర్ బ్రేక్ఫాస్ట్ అండి. నో నీడ్ ఆఫ్ ఎనీ టీవీ ఆర్ స్క్రీన్ టైం తను ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. షీ లవ్స్ ఈటింగ్. అండ్ నౌ లెట్స్ గో టు లంచ్కి అయితే ఈరోజు మేము యమ్మీగా కంద ములక్కాడ పులుసు అయితే చేసుకుంటున్నాము. కొంచెం గరం మసాలా యాడ్ చేసి జింజర్ గార్లిక్ ఆనియన్ పేస్ట్ గ్రేవీ చేసేసి వేయించేసి ఉప్పు కారము పసుపు బెల్లము చింతపండు రసం. నేను ఫుల్ రెసిపీ ఎందుకు చూపించట్లేదంటే ఎవరింట్లో పులుసు స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదండి. ఇంకొకరి ఇంట్లో పులుసు స్టైల్ మనం చేసుకోక్కర్లేదు. మన ఇంట్లో మనకి ఏం ఫ్లేవర్స్ అయితే నచ్చుతుందో ఆ విధంగా మీరు సాంబార్ కానీ పులుసు కానీ చేసుకుని హ్యాపీగా పిల్లలకి పెట్టొచ్చు. వన్ థింగ్ ఐ మేక్ ష్యూర్ టు గివ్ హర్ ఇస్ పప్పు, ఉట్టిపప్పు కాకుండా ఆకుకూర పప్పు కానీ లేకపోతే ఈరోజు యమ్మీగా దోసకాయ పప్పు అనమాట. సో దోసకాయ పప్పు అండ్ దెన్ ములక్కాడ కందపులు కాంబినేషన్. సో దట్ ఈస్ అవర్ లంచ్ టుడే. అండ్ శ్రీనిక దీన్ని ఎలా ఎంజాయ్ చేస్తుందో చూస్తారా ఇప్పుడు మీరు చూడండి. ఏమేమో తింటావు. సో ఫస్ట్ అయితే ఏమున్నాయో అన్నీ అలా చూడటం అంటే దానికి చాలా ఇష్టం. లైక్ షీ షోస్ ఇంట్రెస్ట్ అండ్ షీ ఈట్స్ హౌ మచ్ ఎవర్ షీ వాంట్స్. ఫస్ట్ కొన్ని ముద్దలు అయితే మంచిగా నెయ్యి వేసి పప్పు అయితే పొట్టలోకి వెళ్ళిపోయినట్టు చూస్తాను. 4-5 ముద్దలు ఫాస్ట్గా తినేస్తుంది. ఆకలి మీద ఉంటుంది కదా 12 o'clockకి అలాగా. సో షీ హ్యాస్ దట్ వన్ ఫాస్ట్గా. ఆ తర్వాత కొంచెం పప్పు ఇంకా దానికి బోర్ కొడతా అన్నప్పుడు నెక్స్ట్ ఐటెం వేస్తానన్నమాట. అది రసం కానీ పులుసు కానీ సాంబార్ కానీ ఏదైనా ఫ్లేవర్ చూపిస్తాను. ఏ ముక్కున్నా సరే అది ఎలా ఉంటుంది టేస్ట్ అని. కొద్దిగానే వేస్తానండి. ఎక్కువ గరం మసాలా వేసేయటం కానీ ఎక్కువ కారం వేసేయటం కానీ చేయను. ములక్కాడ నాకటం అంటే ఎంత ఇష్టం తెలుసా దాన్ని. ఆ ములక్కాళ్ళు ఇచ్చేస్తే హాల్ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది ములక్కాళ్ళు తింటూ. అండ్ ఇషిత కూడా పక్కనే దాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. If I try, I can do it. It'll be fine, I can do it. What are you coloring, Ishita? Yes, I can. And we'll ride side by side. Now look here. Oh, wow. Who are you? Ishita, Shrinika నువ్వా? No. ఎవరది? One look. What's this? మమ్ము ప్లేట్. నీ మొహమ్మద్ మమ్ము. అమ్మమ్మ అవ్వ అది. No. నౌ కమింగ్ టు కర్రీ. ఏదొక కర్రీ ఉంటుంది. దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, బీన్స్ ఫ్రై, అలా ఆ కర్రీ సెపరేట్గా ఇస్తారనమాట. అండ్ షీ హర్ సెల్ఫ్ టేక్స్ అండ్ షీ ఈట్స్ ద కర్రీ పీసెస్. పక్క నుంచి నేను రసం కానీ పప్పు కానీ పెడతా ఉంటే అది మధ్యలో అదే నంచుకొని తింటూ ఉంటుంది. యా ఐ డూ మిస్ హర్ హై చైర్ అండి. మీరు నా పాత వీడియోస్ చూడకపోతే ఫస్ట్ అయితే చూసేయండి. మీకు తెలుస్తుంది నేను ఎలా స్టార్ట్ చేశాను తనకి ఫుడ్ పెట్టడం అని. అండ్ యా అండ్ ఆఫ్టర్ దాట్ షీ హ్యాస్ హర్ కర్డ్ ఇస్ సంథింగ్ షీ రియలీ లవ్స్ అండి. అన్నం లేకుండా కర్డ్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. అండ్ వన్స్ షీస్ డన్ వాట్ ఎవర్ వీ డూ షీ విల్ నో వే ఓపెన్ హర్ మౌత్. నౌ కమింగ్ టు లంచ్ చేసేసిన తర్వాత కొంతసేపు ఒక 1-2 hours ఆడుకుని 3 o'clock షీ స్లీప్స్. పడుకునేటప్పుడు శ్రీనిక హ్యాస్ అగైన్ 3 to 4 ounces of milk. And then when she wakes up around 4 to 5 మధ్యలో is her snack time. Now summer special ఏంటి? The one of the main things which both my kids love, especially Ishita loves it even more, is watermelon. I do believe in seasonal fruits a lot అండి. ఆ సీజన్లో మనకి ఏం ఫ్రూట్స్ ఉంటాయి అది పెట్టడానికి ట్రై చేయండి. సో we make sure that I give her watermelon every single day. థ్యాంక్స్ టు గాడ్ కింద స్టోర్ ఉంది మాకు. సో వాటర్మెలన్ అయితే దొరుకుతుంది ప్రస్తుతం పిల్లలకి. అండ్ దెన్ banana is something which is available all through the year and I keep giving that every alternate day. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫ్రెష్ ఆరెంజెస్ వచ్చినాయి మా దగ్గర. అండ్ ఆరెంజ్ జ్యూస్ కొంచెం పుల్లగా ఉంటే శ్రీనికాకి చాలా ఇష్టం అనమాట. శ్రీనిక లైక్స్ దట్ ట్యాంగీ ఫ్లేవర్. షీ కెన్ ఈట్ లెమన్ ఆల్సో. సో దట్స్ హౌ షీ లైక్స్ ఇట్. ఐ డోంట్ యాడ్ షుగర్ ఇన్ ఎనీ ఆఫ్ ద డ్రింక్స్, ఈవెన్ ఇన్ మిల్క్. నో షుగర్ అంటే నో షుగర్ అండి. న్యాచురల్ ఫ్రూట్స్, న్యాచురల్ జ్యూసెస్ అంతే. ప్లెయిన్ ఆరెంజెస్ కూడా తింటుంది. ఇదైతే దిస్ ఇస్ నాట్ లైక్ నార్మల్ ఆరెంజ్ కదా. సో షీ లవ్స్ దట్. ఇక్కడ డాడీ దానికి ఇస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నౌ వన్స్ ఇన్ ఎ వైల్ దే డూ హ్యావ్ అదర్ స్నాక్స్. ఒకవేళ మేము ఇంట్లో చేసుకుంటే, కానీ అదే పనిగా ఎవ్రీడే అయితే ఉండదు. సమ్ టైమ్స్ ఐ గివ్ హర్ బ్రెడ్ టోస్ట్ కానీ ఇఫ్ దే ఆర్ లైక్ మోర్ హంగ్రీ. ఇక్కడైతే ఒకరోజు బొబ్బట్లు వేసాను అనమాట, అదే తింటున్నారు. మీరు నా బొబ్బట్ల రెసిపీ ఇంకా చూడకపోతే డెఫినెట్గా చెక్ దట్ అవుట్ అండి. ఐ ఆల్రెడీ డిడ్ ఎ రెసిపీ ఆన్ దాట్. నీకు నచ్చింది యశిత ఇది? యూ వాంట్ మీ టు మేక్ అగైన్? ఓకే.
అండ్ అత్తయ్య ఆల్సో డస్ మరమరాలని కోకోనట్ ఆయిల్లో అత్తయ్య వేయించి దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలతోటి అండ్ కర్రీ లీవ్స్ తోటి ఇంకా నువ్వులు వేసి కొంచెం చేస్తారనమాట. ఏదో కొంచెం శ్రీనికకి గ్లాస్లో వేసి ఇచ్చేసి స్పూన్ ఇస్తే కెలుక్కుంటూ కొన్ని తింటూ ఉంటుంది. సో అది అత్తయ్య చేస్తారు. నేనైతే ఇక్కడ కొంచెం మన ఆంధ్ర స్టైల్లో ఉల్లిపాయలు, టమాటో, నిమ్మకాయ అన్నీ పిండేసి అయితే ఇచ్చాను. అండ్ ఐ ఆల్సో యాడెడ్ పీనట్స్. ఇక్కడ నేను పిల్లలకి ఎక్కువ నట్స్ వాడట్లేదని, నట్స్ కొనుక్కోలేదు, ఇక్కడ లేవు. యూఎస్లో ఉంటే మేబీ నట్స్ తోటి ఏదైనా లడ్డూ చేసి రోజు వాళ్ళకి ఒకటి పెట్టేదాన్ని అనుకుంటా. ఇక్కడైతే నేను అదేం చేయట్లేదు. సో దిస్ ఇస్ వాట్ దే ఆర్ హ్యావింగ్ ఫర్ దర్ స్నాక్స్. నౌ కమింగ్ టు డిన్నర్ విచ్ ఇస్ ఇన్ బిట్వీన్ 7:30 to 8:30 మధ్యలో ఉంటుంది. అండ్ డిన్నర్కి అత్తయ్య మావయ్య దగ్గర ఉంటున్నాను కాబట్టి వాళ్ళు డిన్నరు 90% ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ ఓన్లీ టిఫిన్స్ ఫాలోడ్ బై కర్డ్ రైస్ అండి. సో ఆపం కానీ, దోశ కానీ, ఉప్మా కానీ, చపాతీ కానీ, పొంగనాలు అలాంటివి ఉంటాయి అన్నమాట. సో దట్స్ వాట్ వీ డూ ఎండ్ అప్ ఈటింగ్. అండ్ నేను ఇక్కడ ఇంకొక 2 అదర్ థింగ్స్ కూడా చూపిస్తాను మీకు, వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ వీ ఈట్ అని. ఇక్కడైతే పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఎంత ఇష్టం అంటే ఇషితాకి పొంగనాలు, షీ అబ్సల్యూట్లీ లవ్స్ దెమ్. అండ్ వన్స్ ఇన్ ఎ వైల్ ఐ డూ మేక్ నూడిల్స్ బికాస్ మై కిడ్స్ ఎంజాయ్ నూడిల్స్ అనమాట. యూఎస్లో ఆ ఫ్లేవర్ రావట్లేదు, మరి హక్కా నూడిల్స్ వల్ల డిఫరెన్స్ ఏంటో కానీ నేనేదో నాకు ఇక్కడ ఉన్న ఐటమ్స్ తోటి నేనేదో చేయడానికి ట్రై చేశాను. దే డోంట్ హ్యావ్ ఎనీ సాసెస్ అండ్ ఆల్ ఓవర్ హియర్. సో ఐ గాట్ దిస్ హక్కా నూడిల్స్ అండ్ దెన్ ఈ నూడిల్స్ మసాలా కనిపించింది. యూ కెన్ ఆల్సో యూజ్ గరం మసాలా ఆర్ టాప్ రామన్, మ్యాగీ ప్యాకెట్స్ కూడా మీరు వాడచ్చు లిటిల్ ఫ్లేవర్ కోసం. సో నూడిల్స్లో అయితే నేను కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి నూడిల్స్ని బాయిల్ చేసి ఐ డూ యాడ్ లాట్ ఆఫ్ బటర్, గార్లిక్, green chilies, little bit, and some onions, and whatever vegetables are available you can cut them into small pieces so that వాళ్ళది తినేస్తారు. అండ్ సో ఫస్ట్ క్యారెట్స్, ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఐ యాడ్ మై క్యాబేజ్ ఇన్ దాట్. అండ్ దెన్ అప్పటికి పక్క నుంచి ద నూడిల్స్ ఆర్ బాయిలింగ్. ఐ ఆల్సో యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ ఇన్ దాట్. అండ్ దెన్ ఐ యాడ్ ద మసాలా ప్యాకెట్. మీకు ఏ మసాలా ఫ్లేవర్ ఇష్టం అంటే అది కొంచెం యాడ్ చేసుకోండి. And then that's it, you just toss it. You can also add some ketchup if you like. And then I just add the noodles and this is something which Srinika loves eating noodles anamata. Italian flavors ante I think she really loves. Future lo chaala cheyali alanti. సో యా సన్ సెట్ అవ్వకముందే వీ ట్రై టు ఈట్ అండి. అయిపోతుంది యూజువల్గా మా డిన్నర్ కూడా 8 o'clock, 8:30 మ్యాక్స్ అండి. 8:30 తర్వాత అయితే అసలు ఇంక తినం ఇంకా. సో యా ఇక్కడైతే తనకి నేను ఈ వీడియో కోసం అని చెప్పేసి తనకి డ్రెస్ వేసి తీసానండి. అస్సలు డ్రెస్ వేయను, ఓన్లీ డైపర్ తోటి ఉంటుంది. డైపర్ తోటి షూట్ చేస్తే బాగోదు కదా అని డ్రెస్ వేస్తున్నాను. లంచ్ డిన్నర్ టైంలో సమ్మర్స్ కదా ఎస్పెషలీ, సో అసలు బట్టలు వేయను. అండ్ కింద హాలు అఫ్కోర్స్ మెస్సీ అయిపోతుంది, చాలాసార్లు క్లీన్ చేసుకోవాలి. నా ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఒకటి చూపిస్తాను చూడండి. శ్రీనికాకి ఎంత ఇష్టమో పెరుగన్నం తింటామని చెప్పాం కదా, మరి పెరుగన్నంలో ఏదైనా నంచుకోవాలి కదా. సో నంచుకోవటానికైతే ఇక్కడ కొంచెం చింతపండు, డ్రై జింజరు, కొంచెం పెప్పర్ తీసుకుని, ఇన్ని కరివేపాకులు వేసుకుని, అందులో కొంచెం రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుని ఇది అయితే ఫస్ట్ పొడి చేసేసుకోవాలండి. సో పొడి అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొత్తం గ్రేవీగా చేసేసుకోండి. తర్వాత ఆయిల్ యాడ్ చేసి జింజర్ ఆయిల్ వేసి అందులో మినప్పప్పు, గ్రీన్ చిల్లీస్ కాదు సారీ రెడ్ చిల్లీస్, ఆవాలు, కొంచెం ఇంగువ వేసి పోపు పెట్టుకున్న తర్వాత అందులో మీరు ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేసి మంచిగా ఆయిల్ పైకి తేలాలి, బబుల్స్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇది ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో, 3 రోజులు బయటైనా పెట్టుకోవచ్చు, తర్వాత వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఇది కరివేపాకు చట్నీ అనమాట. ఇలాంటి చట్నీలు అంటే ఎంత ఇష్టం అంటే తెలుసా అంటే శ్రీనికాకి. సో పెరుగన్నం తింటామని చెప్పాం కదా, మరి రాత్రి ఆర్ పగలు కూడా ఎప్పుడైనా ఆ పెరుగన్నంలో ఇలా కరివేపాకు చట్నీ కలిపి పెడితే దానికి చాలా ఇష్టము. అండ్ పొద్దున్న మేము ఎప్పుడైనా ఆకుకూర పప్పు కానీ ఏమైనా కూరలు కానీ చేసిన మిగిలిపోయినాయి అనుకోండి, అది మటుకు శ్రీనికాకి పప్పు అన్నం పెట్టేస్తాం అనమాట. వెరీ లిటిల్ చాలు ఇంక తినదు చాలు ఇంక వేస్ట్ ఏదైనా ఉంటే అంటే టిఫిన్స్ కూడా పెడతాము, దోశ, చపాతి ఏముంటే అది. కానీ అత్త ఏమంటారంటే ముందు కొంచెం అన్నం పెట్టేద్దాం అమ్మ అంటారు. సో శ్రీనికాకి అయితే ఉన్న కొంచెం పప్పు కానీ కూర కానీ ఏదైనా ఉంటే తనకైతే పెట్టేస్తాను అనమాట. సో అలా విడివిడిగా టేస్ట్ చేసి అలా తింటే దానికి చాలా ఇష్టము. అబ్సల్యూట్లీ నో స్క్రీన్ టైం అండి. అస్సలు టీవీ తోటి ఫుడ్ తినదు, తనకి నచ్చినంత తింటుంది. కొంతమంది అంటున్నారు సన్నంగా ఉందని, నాకైతే అస్సలు అలా అనిపించదు. షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. హర్ వెయిట్
weight is normal. She's not over chubby because I don't overfeed her. I give her how much ever she wants and she enjoys her food. How is this, Ishita? Good, right? Yeah. అంటే మొత్తం మింగి అప్పుడు చెప్పాలి. ఇక కమ్మగా ఉంచేసావు ఆకుకూర పప్పు. ఆల్సో మీలో ఎవరికైనా సరే నేను శ్రీనికాకి ఎలా స్టార్ట్ చేశాను ఇలా తినిపించడం అని తెలుసుకోవాలనిపిస్తే గో అండ్ చెక్అవుట్ మై 7th and 8th month వీడియోస్. నేను ఇంకా చాలా వీడియోస్ కూడా చేశాను. నా బేబీ ప్లేలిస్ట్ అని ఉంటుందన్నమాట, అందులో వెళ్ళైతే చెక్ చేయండి. ఆల్సో మీరు చాలామంది ఇలాంటి బేబీ రిలేటెడ్ వీడియోస్ చూడటానికి ఇష్టపడుతున్నారు, మీకు అది యూజ్ అయిందని కూడా ఎంతోమంది చెప్పారు. ప్లీజ్ గో అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండి. ఇట్ డజంట్ మ్యాటర్ ద సబ్స్క్రైబర్స్ వర్సెస్ వ్యూస్, ఓన్లీ మ్యాటర్. ఆ విషయం తెలుసు, బట్ ఇట్ హెల్ప్స్ మీ టు అండర్స్టాండ్ అనమాట ఎలాంటి వీడియోస్ చేయాలి, ఛానల్ ఎలా గ్రో అవుతుంది అని. సో డెఫినెట్గా ప్లీజ్ గో హెడ్ అండ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ చేయండి వీడియోని ఒకవేళ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే, అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా తను అయిపోయిందనమాట, అంతకంటే ఎక్కువ తినదు ఇంకా. సో ఓ మై గాడ్, మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయానండి, మామిడికాయ ఆ పీస్ వద్దంట, ఈ పీస్ అమ్మో రేపు ఉంది పెద్ద, కానీ నీకు పని. Why do you like chocolate milk that much? Because it's my favorite thing in the whole world. It's your favorite thing? Because it's full of chocolates. Like, chocolate is like treats. I see. చూసారు కదా, బిఫోర్ స్లీపింగ్ ఇషితా శ్రీనిక లవ్ టు హ్యావ్ మిల్క్. శ్రీనిక డ్రింక్స్ అరౌండ్ 4 to 5 ounces of milk. Both of them have their milk around 10 p.m. So that's it, Andy. I hope you enjoyed watching this video. Thank you all so much. Bye bye.